సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ధనుష్ ఇళయరాజా బయోపిక్ ఆగిపోయిందా? సెట్స్ పై ఉందా? అయితే ఎంతవరకు వచ్చింది? నెల తిరగకుండానే నిత్యా మేనన్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందా? కోలీవుడ్ డైరెక్టర్ తో టాలీవుడ్ స్టార్ హీరో వర్క్ చేయబోతున్నాడా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఈ కోలీవుడ్ రౌండ్ అప్ చూడాల్సిందే. ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా, ఇంకోవైపు నిర్మాతగా ఫుల్ వర్క్ ఎంజాయ్ చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ఇంత బిజీ షెడ్యూల్లోనూ కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నాడు. అయితే మరి ఎప్పుడో అనౌన్స్ చేసిన ఇళయరాజా బయోపిక్ సంగతేంటి? ఏడాది క్రితం ప్రకటనకే పరిమితమైన ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లింది లేదు. అయితే ఆగిపోయిందన్న వార్తలు మాత్రం వినిపించాయి. కాదు పిక్చర్ పక్కా ఉందని అంటున్నారు. కానీ ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఇళయరాజా బయోపిక్ తెరకెక్కించడం ఖాయమేనట. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణంలోకి ఏజీఎస్ అడుగుపెట్టింది. ఇప్పటివరకు బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిన బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. థియేటర్స్ లో రిలీజ్ అయి నెల రోజులు కూడా తిరగకుండానే నిత్యా మీనన్, జయం రవి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం కాదలిక్క నేరమిల్లై ఓటీటీ బాట పట్టేస్తోంది. జనవరి 14న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక డైరెక్టర్. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 11న నెట్ఫ్లిక్స్ లో ప్రీమియర్ కాబోతోంది. సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా ప్రసారం కానుంది ఈ సినిమా. మొన్నటి వరకు మలయాళం దర్శకుడితో నేచురల్ స్టార్ నాని పనిచేయబోతున్నాడని టాక్ నడిస్తే రీసెంట్లీ కోలీవుడ్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డాన్ డైరెక్టర్ సిబి చక్రవర్తితో సినిమా చేయబోతున్నాడని బజ్ నడుస్తోంది. నాని ప్రజెంట్ హిట్ 3తో పాటు ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలో పారడైజ్ కమిట్ అయ్యాడు. హిట్ 3 ఇంచుమించు ఎండింగ్ దశకు వచ్చేసింది. మరి సిబిని సెట్ చేస్తాడేమో చూడాలి.